భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం పరోక్ష ప్రజాస్వామ్య విధానాన్ని అమలు చేసుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా గల దేశంలో ఈ ఇండైరెక్ట్ డెమోక్రసీ అనేది చక్కగా పనిచేస్తుందనే చెప్పాలి. అయితే ఇక్కడ కూడా కొన్ని లోటుపాట్లు, అనర్హతలు ఉంటుంటాయి. ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ అర్హతలు ఏంటి, దీనికి సంబంధించి మనకు తెలుసు ఎన్నికల విధానం అనేది చాలా ఇంపార్టెంట్. నిష్పక్షపాతమైన ఎన్నికలు, ముఖ్యంగా ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ ద బ్యాక్ బోన్ టు డెమోక్రసీ అంటాం. ఎన్నికల ముందు, ఎన్నికలు జరిగిన తర్వాత మన ప్రజాప్రతినిధులు ఏ విధంగా అనర్హతకు గురవుతారు, వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే, తప్పులు సూచిస్తే వాళ్ళకి ఏమైనా వేటు పడుద్దా, ఇదే క్వశ్చన్ అనమాట. దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కొన్ని సవరణలు, కొన్ని ప్రొవిజన్స్, కొన్ని సూచనలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మన రాజ్యాంగంలో చూస్తే ఆర్టికల్ 102 అండ్ ఆర్టికల్ 191 దీని ప్రకారం అనర్హతకు గురవుతారు ఎంపీలు, ఎమ్మెల్యేలు. దీని ప్రకారం అయితే సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కోల్పోతే, భారత పౌరసత్వం లేకపోతే, లేదా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటే, లేదా అడ్జడ్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే దివాళా తీసినట్టు కోర్టు ధృవీకరిస్తే, అన్సౌండ్ మైండ్, మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతే, అది కూడా సర్టిఫికేట్ ఉంటాయి. ఇవన్నీ రీజన్స్ అనమాట. దాంతోపాటు మన రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఉంది, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు చట్టం. దీని ప్రకారం కూడా అనర్హతకు గురవుతారు. దాంతోపాటు మనకి ఇంకొక చట్టం ఉంది, అదే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. దీని ప్రకారం కూడా కొన్ని ప్రొవిజన్స్ ప్రకారం అనర్హతకు గురవుతుంటారనమాట. అటువంటిది ఒక కేసు వనమ వెంకటేశ్వరరావు గారి కేసు. మనకు తెలుసు, తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్స్ డిసెంబర్ 2018లో జరిగాయి. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున వనమ వెంకటేశ్వరరావు గారికి గెలుపొందినట్టు అప్పట్లో డిక్లేర్ చేశారు. సో ఆయనకు అపోనెంట్గా టీఆర్ఎస్ అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జలగం వెంకట్రావు గారు ఉన్నారనమాట. సో ఆయన 2019లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ప్రకారం ఏంటంటే, వనమ వెంకటేశ్వరరావు గారు ఆయన ఆస్తుల వివరాలను, తర్వాత ఆయన పైన క్రిమినల్ కేసు వివరాలను సరిగ్గా చూపించలేదు అని చెప్పి అఫిడవిట్లో చూపించలేదని చెప్పారనమాట. యాక్చువల్గా ఏంటంటే, మన ఆర్పీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 33 నామినేషన్ పేపర్స్ ఫైల్ చేయాలి. ఆ నామినేషన్ పేపర్స్ ఏ విధంగా ఉండాలి, దాని మీద ఎలాంటి అఫిడవిట్లు ఫైల్ చేయాలి, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దానిలో ఒక ఫామ్ ఉంది, ఫామ్ నెంబర్ 26 అని. దీనికి సంబంధించి 1999లో లా కమిషన్ 170వ రిపోర్ట్ ఇంకో సూచనలు చేసిందనమాట. ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఫామ్ 26తో పాటు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. దానిలో వాళ్ళ క్రిమినల్ కేసులు, వాళ్ళ విద్యార్హతలు, వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవన్నీ పూర్తిగా వెల్లడించాలి. వాళ్ళంటే వాళ్ళ కుటుంబం, ఆస్తి ఇవన్నీ కూడా మీరు గమనించే ఉంటారు. myneeta.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మన రిప్రజెంటేటివ్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ దానిలో ఉంటాయి. వీళ్ళు ఏదైతే అఫిడవిట్ సబ్మిట్ చేశారో, ఇంక్లూడింగ్ వాళ్ళ మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, వాళ్ళపైన క్రిమినల్ కేసులు, ఆ సెక్షన్లు, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఏం చదువుకున్నారు, అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలో వాళ్ళ భార్య పిల్లల పేరు మీద ఏమన్నా, ఇవన్నీ కూడా దానిలో ఉండాలన్నమాట. సో వనమ వెంకటేశ్వరరావు గారు దీనిలో తప్పుగా చెప్పారు, సరిగ్గా చెప్పలేదని చెప్పి ఆయన అఫిడవిట్ చేశారు, ఆయన అపోనెంట్ అనమాట. సో దీనికి సంబంధించి కేసు తీర్పు వచ్చిందనమాట. ఆ తీర్పే ఇది. దీని ప్రకారం ఏంటంటే, సెక్షన్ 125 A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఇమూవబుల్ అసెట్స్ సంబంధించి ఏదైనా అంశం మనం దాచిపెడితే వాళ్ళకి పెనాల్టీ వేస్తారు. దాంతోపాటు వాళ్ళని అనర్హతకు గురి చేస్తారనమాట. ఇదంతా కూడా జరిగింది. ఆయన పైన పెనాల్టీ, హైకోర్టు కేసు వేశారు. హైకోర్టు ఈయన పైన పెనాల్టీ 5 లక్షల రూపాయల పెనాల్టీ, తర్వాత ఈయన్ని అనర్హుడిగా ఈ ఎమ్మెల్యే కంటెస్ట్కి, ఈ ఎమ్మెల్యే సీట్కి ఈయన కాదు, ఈయన లాస్ట్ 4 years నుంచి ఉన్నారు కానీ ఈయన దానికి అర్హుడు కాదు, ఎందుకంటే ఈయన అఫిడవిట్లో తప్పు సమాచారం ఇచ్చారని చెప్పారనమాట. సో ఆర్పీ యాక్ట్ సెక్షన్ 84 ప్రకారం రిలీఫ్ అంటే ఎవరైతే పిటిషన్ చేస్తారో ఈయన అపోనెంట్, వాళ్ళు ఒక మాట అడగొచ్చు. ఆయన ఎన్నిక చెల్లదని చెప్తూ తను నెక్స్ట్ అపోనెంట్ ఎవరైతే ఉన్నారో, అంటే తనే రియల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు. ఆ విధంగా తెలంగాణ హైకోర్టు వనమ వెంకటేశ్వరరావు గారి ఎలక్షన్ చెల్లదని చెప్తూ, ఆయన అఫిడవిట్లో తప్పు సూచన చేశారని చెప్తూ, ఆయన స్థలంలో జలగం వెంకట్రావు గారే ఈ ప్లేస్లో ఎమ్మెల్యే అన్నట్టు హైకోర్టు డిక్లేర్ చేసిందనమాట. దీనిపైన వనమ వెంకటేశ్వరరావు గారు స్టే అడిగారు. ఈరోజు ఆ స్టే కూడా నిరాకరించినట్టు తెలుస్తోంది అనమాట హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో. సో ఇంకా ఆయనకున్న ఒక దారి సుప్రీంకోర్టుకి వెళ్ళటం. ఇది వనమ వెంకటేశ్వరరావు గారి విషయం అనమాట. అంటే అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు, తనకు సంబంధించిన ఆస్తులు, తనకు సంబంధించిన క్రిమినల్ కేసు అంశం పైన హైకోర్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు హైకోర్టు నిర్ధారించి, హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదు అని చెప్పేస్తుంది అనమాట. దేని ప్రకారం తప్పుడు సమాచారం, అఫిడవిట్లో తప్పుడు సమాచారం, ఫామ్ 26లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చినట్టు
చెప్తున్నారనమాట. దాంతోపాటు ఇక్కడ మనం ఒక సెక్షన్ని గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 116B ఆఫ్ ఆర్పీ యాక్ట్. ఈ సెక్షన్ ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను స్టే అడగొచ్చు అనమాట. వనమా వెంకటేశ్వరరావు గారు తన ఎన్నిక చెల్లదని చెప్పి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను స్టే అడిగారు. కానీ తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందనమాట. ఇప్పుడైనా సుప్రీంకోర్టుకి మాత్రమే వెళ్ళగలరు, అదొకటి దారి ఆయనకు ఉందనమాట. సో మనం ఎన్నికల పిటిషన్ సంబంధించి తొందరగా త్వరితగతంగా విచారణ చేయమని చెప్పి జస్టిస్ రమణ గారు ఆయన పదవిలో ఉన్నప్పుడు చెప్పారు. కానీ ఈ కేసులో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయడం అనేది చాలా లేట్ చేస్తున్నారు, జడ్జిమెంట్ లేట్గా వస్తున్నాయి. కానీ ఈ మధ్య చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు హైకోర్టు కొంచెం సీరియస్గా తీసుకుంటాయని చెప్పాలి. అలాంటి ఒక కేసు బీబీ పాటిల్ వర్సెస్ మదన్ రావు కేసు అనమాట. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గారు తనకు సంబంధించిన క్రిమినల్ కేసు వివరాలు సరిగా చెప్పలేదని చెప్పి ఆయన అపోనెంట్స్ కేసు వేశారు. ఇది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే బీబీ పాటిల్ గారు అన్నారు, ఈ కేసులో నేను కన్విక్షన్ అవ్వలేదు, నా పైన నిర్ధారణ అవ్వలేదు క్రిమినల్ కేసు అనేది, కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా పైన ఉన్న పిటిషన్స్ కొట్టేయండి అని నేను అడిగారు. కానీ ఆయన పైన ఉన్న పిటిషన్స్ కొట్టేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందనమాట. సో సుప్రీంకోర్టు ఇక్కడ ఒక మాట ఉంది, ఆర్టికల్ 326 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ రైట్ టు ఓట్ అనేది చాలా కష్టపడి సాధించుకున్న హక్కు. ఆ ఓట్ వేసేటప్పుడు ప్రతి పౌరుడికి తన ఇన్ఫార్మ్డ్ చాయిస్ యూజ్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఇన్ఫార్మ్డ్ చాయిస్ అంటే తను ఎవరికి ఓటేస్తున్నాడో అతనికి సంబంధించిన వివరాలు ఇతనికి తెలియాలి. అదే ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దాని ప్రకారమే అతను ఓటేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా బీబీ పాటిల్ గారు కానీ ఏ ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో బయట చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు అక్కడ తెలుస్తోంది అనమాట మనకి ఈ కేసులన్నింటిలో. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఆర్పీ యాక్ట్లో సెక్షన్ 123 సెక్షన్లో వాట్ కమ్స్ అండర్ కరప్ట్ ప్రాక్టీస్ అనే దాని మీద సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఒక కేసులో అనుగ్రహ్ నారాయణ్ సింగ్ వర్సెస్ హర్షవర్ధన్ బాజ్పేయి అనే కేసులో. ఈ కేసులో అభ్యర్థి తన విద్యార్హతలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సరిగ్గా వెల్లడించలేదు, అది కరప్ట్ ప్రాక్టీస్ కిందకి వస్తుందని ఆ పిటిషన్ అడిగినప్పుడు అది కరప్ట్ ప్రాక్టీస్ కిందకి రాదు. ఎందుకంటే అతని విద్యార్హతకు సంబంధించిన ఈ ఎలక్షన్ అవుట్కమ్స్లో ఎటువంటి ఇంపాక్ట్ చేయదు. క్యాండిడేట్ యొక్క విద్యార్హత కొంచెం ఎక్కువ తక్కువ చూపించినప్పుడు దాన్ని ఎలక్షన్ అవుట్కమ్స్లో ఇంపాక్ట్ అవుతుందా లేదా అదే ఒక టెస్ట్ అనమాట. అది కరప్ట్ ప్రాక్టీస్ కిందకి వస్తారా అదా అని చెప్పి. సో కేవలం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తక్కువ చూపించినా ఎక్కువ చూపించినంత మాత్రాన అది కరప్ట్ ప్రాక్టీస్ కిందకి రాదని చెప్పి అనుగ్రహ్ నారాయణ్ సింగ్ వర్సెస్ హర్షవర్ధన్ బాజ్పేయి కేసులో రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.